అందరికీ నమస్కారం. ఈరోజు మనం చేయబోయే రెమెడీ దీని పేరు, ఈ చెట్టు పేరు గాడిద గడపాకు అని అంటారు. గాడిద గడపాకు రేగళ్ళల్లో కానీ కంచెలలో కానీ గట్లమట్టి కానీ మొలుస్తుంటుంది. అయితే దీనికి ఎంతో పవర్ ఉంది, మామూలు పవర్ కాదు. ఇది సంతానం కలగడానికి ఈ చెట్టే పోసేది. అయితే ఏంటంటే ఈ చెట్టుని తీసుకురావాలి అంటే నేను చిన్న మొక్క చూపిస్తున్నా, ఇప్పుడు దొరుకుతలేదు కాబట్టి చిన్న మొక్క చూపిస్తున్నా. మీరు యూట్యూబ్లో గాడిద గడపాకు అని చెప్పని కొడితే ఖచ్చితంగా పెద్ద చెట్లు కనపడతాయి అందులో. కాబట్టి ఈ క్రియని తీసుకొచ్చి రోట్లో వేసి 3 మిరియాలు 2 ఆకెల్లిపాయలు అంటే ఎల్లిగడ్డల పెద్ద ఎల్లిపాయలు ఉంటాయి, సందులో చిన్న చిన్న ఎల్లిపాయలు ఉంటాయి. ఆ చిన్న ఎల్లిపాయలు 3 మిరియాలు ఈ రకంగా రోట్లోనే వేసి, ఈ చెట్టు కూడా రోట్లోనే వేసి మెత్తగా నూరాలి. మెత్తగా నూరి 3 ఉండలు చేయాలి. ఎంతంత కుక్కుడుకాయంత గింజలు 3 చేయాలి. 3 చేసి కనుక ఇది ఉదయాన్నే లేచి గడుపున వేసుకోవాలి ఒక గోలి. మళ్ళీ సాయంత్రం ఒక గోలు వేసుకోవాలి. మళ్ళీ తెల్లారంగా ఒక గోలు వేసుకోవాలి. ఈ గోలు వేసుకుంటే బహిష్ట నొప్పులు అనేది కరెక్ట్గా తక్కువైపోతాయి. బహిష్ట నొప్పులు అంటే తెలుసు కదా, డేట్ ఉన్నప్పుడు వచ్చే నొప్పి ఖచ్చితంగా తక్కువైపోతుంది. తక్కువైనాక పిల్లలు అవ్వడానికి మంచి అవకాశం అన్నమాట. ఇది పిల్లలయ్యే చెట్టే. అయితే డేట్లో కడుపుల నొప్పి వచ్చే వాళ్ళకు ఇది ఖచ్చితంగా మనం చేసేయాలి. ఈ వైద్యం అనేది రహస్యం. ఈ రహస్యం అనేది రహస్యంగానే మిలిగిపోయింది, ఎవరికి తెలియలేదు. తెలిసినోడు నేనే గొప్ప అనుకొని వాని కడుపులో పెట్టుకొని వాడే చచ్చిపోయాడు. కాబట్టి ఇది అందరికీ తెలవాలి. ఇప్పుడు పిల్లలకనే తల్లులందరికీ ఈ విషయం రామబాణం లాంటిది. నేను చేసిన ఎంతోమందికి సంతానమైంది. మీరు కూడా చేయండి. ఓన్గా కూడా తెచ్చుకొని చేసుకోవచ్చు. మీకు తెలియకపోతే గాడిద గడపాకని మీ ఊర్లో పెద్దలు కానీ యాదవ్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగితే చెప్తారు. గాడిద గడపాకు తెచ్చుకొని ఈ రకంగా 3 మిరియాలు 2 ఆకెల్లిపాయలు వేసుకొని నూరుకొని 3 గోళీలు చేసుకొని, ఒక గోలి పొద్దున్నే పరిగడుపున వేసుకోవాలి, మళ్ళీ సాయంత్రం పరిగడుపున వేసుకొని మళ్ళీ తెల్లారంగా పరిగడుపున మళ్ళీ ఒకటి వేసుకోవాలి. 3 గోళీలు వేసుకుంటే 4 రోజులున్నర పథ్యం గ్యారంటీ ఉండాలి. 4 రోజులున్నర పథ్యం అంటే ఏంటి? ఎల్లిపాయ కారం ఖచ్చితంగా మీరు 4 రోజులున్నర తినాలి. తిన్నట్టయితే మీకు ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. తల్లులారా, అమ్మలారా అందరికీ కూడా నేను మనవి చేస్తున్నా. నాకు తెలిసిన చెట్టు మీకు చెప్తున్నా, మీరు కూడా చేసుకోండి. ఇది చాలా గొప్ప విషయం. పిల్లలు లేక ఎంతోమంది అల్లాడుతుంటారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు మర్చిపోకుండా ఖచ్చితంగా మీరు దీన్ని చేసుకొని తిన్నట్టయితే మంచిగా మీకు సంతానం కూడా అయితే తల్లి. ఇది తప్పేం కాదు. ఇది తరతరాల నుంచో వస్తున్న ఆచారం. ఇది గాడిద గడపాకు దీని పేరు. ఖచ్చితంగా మీరు చేసుకొని తినండి, ఖచ్చితంగా మీకు సంతానం అయింది. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.